నడిపింది వింత జాలం. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, గడిచే సమయం నడిపింది వింత జాలం. నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా? అత్తయ్య, మీరేమీ తినలేదు కదా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు భూమి, నాకు ఆకలిగా అనిపించడం లేదు. అదేంటత్తయ్యా, మావయ్య బాగానే ఉన్నారు కదా, ఇంకా ఆకలేకపోవడం ఏంటి? నా బాధ అదే కదా భూమి. మీ మామయ్య బాగానే ఉన్నారు, బతికే ఉన్నారు. అయినా లోకం అంతా ఆయన చనిపోయారనే అనుకుంటుంది కదా భూమి. ప్రస్తుతం మావయ్య ఉన్న పరిస్థితికి అలా అనుకోవడమే మావయ్యకి శ్రీరామ రక్ష. ఇంటి దగ్గర మావయ్య చనిపోయాడని మనం యాక్ట్ చేస్తుంటాం కదత్తయ్య. అప్పుడు కావాలంటే మనము ఏమీ తినకుండా దిగులుగా ఉందామత్తయ్య. ఇప్పుడైతే తిందామత్తయ్య. ఇప్పుడు మీరేమీ మాట్లాడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బావొచ్చాడేంటి? ఇప్పుడు కృష్ణప్రసాద్ మావయ్యని చూశాడంటే పెద్ద గొడవ చేస్తాడు. అయ్యో, ఏం చెయ్యాలి? భూమి, ఏంటి బావా అంత ప్రేమగా పిలుస్తున్నా? షట్ అప్. నేను సీరియస్ గా పిలిస్తే నీకు ప్రేమగా అనిపించిందా? అదేంటో బావా, నువ్వు ఎలా పిలిచినా నాకు ప్రేమగానే వినిపిస్తుంది. బహుశా నీ మీదున్న ప్రేమ వల్లేమో బావా. ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. అంటే బావా, తల తిరుగుతుంటేను మోకాళ్ళ నొప్పి వచ్చింది బావా. మోకాళ్ళ నొప్పి బాగా పెరిగిపోవడంతో తల ఇంకా తిరగడం మొదలు పెట్టింది. అందుకే వచ్చాను బావా. ఆపు. నువ్వు తలకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడుతున్నావంటే ఏదో దాస్తున్నావని అర్థం అవుతుంది. నిజం చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయ్యో, నిజమే చెప్తున్నాను బావా, నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు. బాలేదా? నిజంగానే బావా. ఆపు, నీకు హెల్త్ బాలేదా? చూడండి, ఈ ఇంజెక్షన్ మీ మామయ్య కృష్ణప్రసాద్ గారికి అర్జెంట్ గా వేయాలని డాక్టర్ గారు చెప్పారు. వెంటనే తీసుకురండి.
ఏంటి వీళ్ళ మావయ్య కృష్ణప్రసాద? అవును. ఆయన బతికే ఉన్నాడా? అదేంటి సార్ అలా అంటారు? బతికి లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా? జాగ్రత్త. సార్, ఇప్పటికే నా మీద మీరు చాలా ఖర్చు పెట్టారు. మళ్ళీ నన్ను చూడడానికి వచ్చారు సార్. ఇదిగో తీసుకో చెక్. ఏ జాగ్రత్త. దట్స్ ఓకే, నీకు అవసరం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. సార్, మీరు ఇప్పటికే నా హెల్త్ కోసం చాలా అమౌంట్ ఖర్చు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు సార్? చూడు మిస్టర్ శ్రీధర్, నా ఎంప్లాయ్ వాళ్ళ హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆఫీస్కు రానక్కర్లేదు. ఒక 1 month మీరు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోండి. మీ శాలరీ, మిగతా అన్ని ఎక్స్పెన్సెస్ నేను చూసుకుంటాను. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చింది మన కోసం కాదు. వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీ ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతన్ని పలకరించడానికి వచ్చాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రెస్ట్ తీసుకో. ప్లీజ్ గెట్ వెల్ సూన్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెక్ ఇక్కడ పెట్టాను. టేక్ కేర్. అలాగే సార్. ఏ క్షణమైనా ఆయన తిరిగి రావచ్చత్తయ్యా. మీరు అస్సలు ముసుగు తీయొద్దు. పడుకోండి, పడుకోండి, పడుకోండి.